నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్రస్తుతం ఏదైతే పుష్ప 2 సినిమాకి సంబంధించి సంధ్యా థియేటర్ సంఘటనకు సంబంధించి ఒకవైపు రగడ అంటే గందరగోళము నడుస్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, బహాటంగానే అల్లు అర్జున్కు సపోర్ట్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే మరోవైపు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ బాధిత కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి మీరందరూ అటువైపు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అసెంబ్లీలో బాహాటంగానే విమర్శించిన సంఘటన. మీరు ప్రజల వైపా, సినిమా ఇండస్ట్రీ వైపా అని కూడా ఒక దశలో ప్రశ్నించిన సందర్భం ఉంది. మరి ఈ సందర్భంలో బీజేపీకి సంబంధించిన నాయకులు, అటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, పార్లమెంట్ సభ్యులు అటు ఈటెల రాజేందర్, తర్వాత రఘునందన్ రావు, తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే బీజేపీకి సంబంధించిన వాళ్ళందరూ డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకనంటే టాలీవుడ్ని టార్గెట్ చేశారు, ఇక్కడి నుంచి సినీ పరిశ్రమను పంపించే ఉద్దేశం ఉందా అనే యాంగిల్లో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకు కేసు పెట్టారు, ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారని కూడా బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఈ టాలీవుడ్ను మరి బీజేపీ ఏమైనా క్యాచ్ చేసుకునే ప్రయత్నం అయితే ఏమైనా చేసుకుంటుందా, మరి ఏ విధంగా టాలీవుడ్ను ఆక్యుపై చేసుకోవడానికి, అంటే దాన్ని టాలీవుడ్లో చక్రం తిప్పేందుకు ఏమైనా పావులు కదిపేందుకే అల్లు అర్జున్కు సపోర్ట్ చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తున్నది. అయితే మరి ఇది ఒకవైపు మా బీఆర్ఎస్ సపోర్ట్ చేసినా కానీ క్యాచ్ చేసుకోలేకపోతున్నది, కానీ మరి బీజేపీ సపోర్ట్ చేస్తుంది కదా, అది మరి క్యాచ్ చేసుకుంటుందా అనేది మనం చూద్దాం ఒకసారి. దానికి సంబంధించి బీజేపీ చక్రం తిప్పేన టాలీవుడ్ టాక్, బీజేపీ ఏమైనా చక్రం తిప్పుతుందా టాలీవుడ్లో అని చెప్పేసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు సినిమా రంగంలో కలకలం రేగింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో విడుదల సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన, రేవతి అనే మహిళ మృతి, ఆమె కుమారుడు ఆసుపత్రి పాలు కావడం వంటివి ఆందోళన సృష్టించాయి. అయితే వీటిని మించి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయంగా టాలీవుడ్ను ఇరకాటంలోకి నెట్టాయి. నిజానికి ఇంత ఇబ్బంది అవుతుందని ఏ ఆర్టిస్టు ఊహించలేదు. అంతేకాదు అసలు ఈ వ్యవహారం కీలక మలుపు తిరుగుతుందని కూడా అంచనా వేసుకోలేదు. ఫలితంగానే టాలీవుడ్ ఇప్పుడు ఇరకాటంలో పడింది. ఒకప్పుడు జగన్ ప్రభుత్వం ఏపీలో సినిమా రంగంపై ఉక్కుపాదం మోపిందన్న ప్రచారం జరిగింది. టికెట్ల ధరలు పెంచడంతో పాటు ప్రీమియర్ షోలపైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇక అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకొని పరిస్థితిని కొంతవరకు సద్దుమణిగేలా చేశారు. అయితే ఇక ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి వచ్చేసింది. పుష్ప 2 ఎఫెక్ట్ సినీ రంగంపై పడింది. ఇలాంటి సమయంలో ఎవరు ముందుకు వచ్చి చక్రం తిప్పుతారనేది కీలకంగా మారింది. ఒకప్పుడు చిరంజీవి ఏపీలో చక్కదిద్దారు, కానీ ఇప్పుడు ఆయనకు స్కోప్ తక్కువగా ఉందనే టాక్ వినిపిస్తుంది. నేరుగా సీఎం రేవంత్ను కలిసే అవకాశం తక్కువేనని చెబుతున్నారు. ఈ క్రమంలో పరోక్షంగా బీజేపీ ద్వారా కథ నడిపించే అవకాశం ఉందన్న చర్చ కొనసాగుతుంది. నిజానికి బీజేపీ కాంగ్రెస్ ఉప్పు నిప్పు అన్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రంలోని కొందరు పెద్దల ద్వారా ఈ వ్యవహారాన్ని ఇక్కడితో సరిపుచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కొనసాగుతుంది. బీజేపీలోని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండడం, వారు కూడా సినీ రంగంలో బంధం పెనవేసుకున్న నేపథ్యంలో బీజేపీ ద్వారానే కాగల కార్యం చక్కపెట్టే దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తుంది. అయితే అది నేరుగానా పరోక్షంగానా అన్నది చూడాలి. ఇప్పుడున్న పరిస్థితిలో కమలనాథులు జోక్యం చేసుకుంటూనే పరిస్థితి చక్కబడే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. చూద్దాం మరి ఈ పరిస్థితి ఇట్లా ఉంది. ఎందుకంటే మరి బీజేపీ ఏమైనా చక్రం తిప్పి మరి టాలీవుడ్ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి సఖ్యత కుదురుస్తుందా అనేది చూసుకోవాలి. మరి టాలీవుడ్ను కూడా మరి బీజేపీ క్యాచ్ చేసుకుంటుందా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే బీజేపీ సంబంధించిన నాయకులు మొత్తంగా అల్లు అర్జున్కు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి అటు ఒకవైపు మరి బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన వాళ్ళైతే మరి సయోధ్య కుదిర్చే పరిస్థితి అయితే లేదు. కాబట్టి కేంద్ర పెద్దలు ఏమైనా ఆదేశించి ఇక్కడున్న రాష్ట్ర నాయకత్వంలోని కొంతమంది సినీ ప్రముఖులు అంటే బీజేపీలో ఉన్న కొంతమంది సినిమా వాళ్ళు కావచ్చు, టాలీవుడ్తో సంబంధాలు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ మరి రేవంత్ వద్దకు వెళ్తారా, మరి సయోధ్య కుదురుస్తారా, మరి దీన్ని క్యాచ్ చేసుకునే పనిలో బీజేపీ పడిందా అనేది కూడా టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. మరి సమర్థవంతంగా ఖచ్చితంగా కనుక బీజేపీ ఉపయోగించుకుంటే మాత్రం బీజేపీకి ఉపయోగపడుతుంది. అది చక్రం తిప్పాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పేసి అంటున్నారు. మరి టాలీవుడ్లో ఆ టాక్ వినిపిస్తుంటే
మరి అటువైపు చక్రం తిప్పుతున్నారని, మరి సోషల్ మీడియాలో మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఒకవైపు ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి మద్దతుగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు మరి ఇటు సంఘటన కారణమైన వ్యక్తి పైన ప్రేమ చూపించడం అయితే సరి అయింది కాదని చెప్పేసి నెటిజన్లు అయితే తీవ్ర విమర్శలు చేసిన సంఘటనలు మనం చూసాం. కాబట్టి ఇది ఎటువైపు దారితీస్తుందో మనం చూడాలి. అయితే మరి ఈ టాలీవుడ్లో మరి భారతీయ జనతా పార్టీ చక్రం తిప్పుతుందా లేదా అనేది మనం చూద్దాం.